ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేయడంతో గోల్కొండ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పవన్ సాధినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఏడాది క్రితం పవన్ సాధినేనికి బాధితురాలికి పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగిందని, తన కెరీర్కు ఆర్థికంగా పవన్ సహాయం చేస్తూ వచ్చారని కూడా యువతి ఆరోపించింది. అయితే పవన్కు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి విషయం ఆ తర్వాత తనకు తెలిసిందని అయితే ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. పవన్ను ఈ విషయం పైన నిలదీయగా తానైతే భార్య నుంచి విడాకులు తీసుకునేటువంటి ప్రక్రియలో ఉన్నానని, అది పూర్తయినటువంటి వెంటనే తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని బాధితురాలు ఆరోపించింది. కానీ ఆ తర్వాత తనను నిర్లక్ష్యం చేశాడని, పెళ్లి మాటను వాటిని దాటివేస్తూ వచ్చాడని కూడా ఆమె అయితే పేర్కొంటూ వస్తోంది. నటిగా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పినా కూడా ఒక ప్రాజెక్టులో కూడా అవకాశం అయితే ఇవ్వలేదని చెప్పేసి ఆరోపించింది. పవన్ కు మరికొందరు మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారిపోయింది. వారికైతే ఇదే తరహాలో పెళ్లి, సినిమా అవకాశాల పేర్లతో హామీలు ఇచ్చినట్లుగా అయితే తనకు తెలిసిందని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఘటనతో కేసు మరొక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. తన పైన ఒత్తిడి చేసి తన అనుమతి లేకుండా లైంగిక చర్యలకు పాల్పడి హింసించాడని కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా గోల్కొండ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69 115 క్లాస్ 2 కింద కేసు నమోదు చేశారు. విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా పవన్ సాధినేనిని అరెస్టు చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పవన్ సాధినేనిని ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పవన్ సాధినేని సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రేమ ఇష్క్ కాదల్, దాంతోపాటు సినిమాతో అయితే దర్శకుడిగా ఫస్ట్ ఆయన పరిచయం అయినటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సావిత్రి, సేనాపతి వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నటువంటి ఆకాశంలో ఒక తార సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.